3 దశలు 40 ప్రశ్నలు 1,90,550 శాంపిల్స్ 66 పేజీలు. కూటమి 2.5 ఏళ్ల పాలనపై ఐఐటిఎన్స్ చేసిన సర్వే సంచలనంగా మారింది. ఈ సర్వేలో 1-2 కాదు, ఏకంగా 40 కీలక ప్రశ్నలు ఉన్నాయి. రైతుల నుంచి మొదలుకొని ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు, నిరుద్యోగులు, చిన్న మధ్య తరహా వ్యాపారులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ ఇలా అన్ని వర్గాలకు చెందినటువంటి ప్రజల పల్స్ పట్టుకునేటటువంటి ప్రయత్నం చేశారు. 18 నుంచి 30, 31 నుంచి 45, 46 నుంచి 59 ఏళ్ల వయసుతో పాటు 60 ఏళ్లు పైబడిన వయసున్న వారి నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఈ సర్వేలో ప్రజలను అడిగిన కొన్ని కీలకమైనటువంటి ప్రశ్నలను చూస్తే ఓవరాల్గా ఈ కూటమి పరిపాలన ఎలా ఉంది, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితులు ఎలా ఉన్నాయి, డిఎస్సి నియామకాల్లో అవకతవకలు జరిగాయని మీరు భావిస్తున్నారా, ప్రభుత్వం చెబుతున్నట్టుగా సూపర్ 6 హామీలు పూర్తిగా నెరవేరిందా, గత ప్రభుత్వంతో పోలిస్తే రైతు భరోసా కేంద్రాల పనితీరు ఇప్పుడు ఎలా ఉంది, యూరియా మద్దతు ధర విషయంలో ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, అన్నదాత సుఖీభావ పథకంపై మీ అభిప్రాయం ఏంటి, మీ ఎమ్మెల్యే మీకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారంపై స్పందిస్తున్నారా, మీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారని మీరు భావిస్తున్నారా, ఆరోగ్యశ్రీ అంటే ఇప్పుడు పేరు మారి ఉండవచ్చు, కానీ దాని అమలు తీరు ఎలా ఉంది, మెడికల్ కాలేజీలు, పోర్టులు సహా ఇతర ప్రభుత్వ ఆస్తులను పీపీపీ పేరుతో ప్రైవేటు వారి చేతుల్లో పెట్టడంపై మీరు ఏమనుకుంటున్నారు, ఎన్నికల్లో 20 లక్షల ఉద్యోగాలని బాబు హామీ ఇచ్చారు, ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని మీరు అనుకుంటున్నారు, డిఏ, పిఆర్సీ, ఐఆర్ అంశాలతో పాటు సకాలంలో ఉద్యోగులకు జీతాలు అందుతున్నాయా, వచ్చే ఎన్నికల్లో ఇదే కూటమి కలిసి పోటీ చేస్తే ఎలా ఉంటుంది, విడివిడిగా పోటీ చేస్తే ఫలితం ఎలా ఉంటుంది, ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సంబంధించి ఏపీ ప్రజల మనసుల్లో ఏముందో పాయింట్ టు పాయింట్ తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఇందులో కీలకమైనటువంటి ప్రశ్న, మరోసారి చెబుతున్నాను, కీలకమైనటువంటి ప్రశ్న, వచ్చే ఎన్నికల్లో మీరు ఎవరిని సీఎంగా చూడాలనుకుంటున్నారు? ఈ ప్రశ్నకు వచ్చిన సమాధానం ఏంటో తెలుసా? అత్యధిక మంది ఎవరికి జై కొట్టారో మీకు తెలుసా? ఆ వివరాలు చూసే ముందు కొన్ని కీలకమైనటువంటి సర్వే వివరాలు ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఎందుకంటే ఏ ఆశలు కల్పించారో, ఏ హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చకుండా 2 ఏళ్లకు పైగా గడిచిపోయింది. ఈ 2 ఏళ్లలో ప్రజల మనసులో ఏముంది, ఎన్ని ఆశలు పెట్టుకుని ఓట్లేశారు, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల విషయంలో సూపర్ 6, సూపర్ హిట్ అంటూ ప్రచారం చేసుకుంటుందే కానీ నిజానికి ప్రజల మనసులో అది సూపర్ హిట్ అయిందా లేదా, ప్రజా బాహుళ్యంలో అది నిజంగా విజయం సాధించిందా లేదా, ఈ సర్వే తేటతెల్లం చేసింది. మొత్తం 66 పేజీలు ఉన్నాయి సార్. సర్వే రిపోర్ట్ ఇప్పుడు నా చేతిలో ఉంది. 66 పేజీలు ఉన్నటువంటి సర్వే రిపోర్ట్ చాలా కీలకమైన అంశాలను లేవనెత్తింది. ఈ రిపోర్టు విషయాన్ని ఒక్కసారి పక్కన పెడితే ఈ 2 ఏళ్ళు 2.5 ఏళ్ల కాలం దాదాపుగా కావస్తోంది. ప్రజలు గత ప్రభుత్వంతో పోల్చుకునేటటువంటి, సరిచూసుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. గతంలో ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేస్తోంది, గతంలో ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చారు. చెప్పినవి చేశారు, చెప్పనివి కూడా అనేకం చేశారు. ఇలాంటి హామీల విషయంలో, ప్రజలకు ఇచ్చినటువంటి మాట విషయంలో, సంక్షేమం విషయంలో, అభివృద్ధి విషయంలో గత ప్రభుత్వం ఎలా ఉంది, ఈ ప్రభుత్వం ఎలా ఉంది అనేటటువంటి కంపారిజన్ అయితే ఈ 2 ఏళ్ల కాలంలోనే మొదలైపోయింది. ఇప్పటికే తీవ్రమైన అసంతృప్తి ఈ ప్రభుత్వం పైన ఉంది అన్నది ఈ సర్వే రిపోర్టు ప్రకారం మనకు తెలుస్తోంది. అంటే కేవలం 2.5 ఏళ్ల లోపే ఇంత అసంతృప్తి ఉందంటే ఇక రానున్నటువంటి 2.5 ఏళ్ళు లేదా 3 ఏళ్ల కాలం ఎలా ఉండబోతుంది పరిస్థితి? ఈ అసంతృప్తి మరింత తీవ్ర స్థాయికి చేరుకుంటుందా? గతంలో చూస్తే మనం జగన్మోహన్ రెడ్డి గారు 15,000 సచివాలయాలు కానీ, 10,000 ఆర్బీకేలు కానీ, 10,000కు పైగా ఆరోగ్య కేంద్రాలు కానీ, ఆ తర్వాత ఆరోగ్యశ్రీ విషయంలో కానీ 6,30,000 మందికి పైగా వారికి ఉద్యోగాలు కల్పించినటువంటి విషయంలో కానీ, ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ విషయంలో కానీ, వృద్ధాప్య పింఛన్లు, అమ్మఒడి, నాడు నేడు, కాపు నేస్తం, 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఒక 17, 32 లక్షల ఇళ్ల పట్టాలు, 17,000కు పైగా జగనన్న కాలనీలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకో గంట సేపు మనం చెప్పుకుంటూనే పోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారని. ఇదే ప్రభుత్వాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం ఇలాంటి హామీలు మించి తాము చేస్తామని మాట ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కటంటే ఒక్కటి కూడా సంపూర్ణంగా నెరవేర్చకుండా అన్ని సూపర్ హిట్ అని ప్రచార ఆర్భాటం చేసుకుంటూ ఉంటే
ప్రజలు ఎలాంటి తీర్పును ఇస్తారు, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏమవుతుంది, ప్రస్తుతానికి ప్రజల మనసులో ఏముంది, ఒక్క ఎగ్జాంపుల్తో మనం స్టార్ట్ చేద్దాం. ఒక కీలకమైనటువంటి అంశంతో స్టార్ట్ చేద్దాం. సూపర్ 6 చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఎన్నికలకు ముందు చెప్పారు, ఎన్నికల తర్వాత అయితే అది సూపర్ హిట్ అన్నారు. సూపర్ హిట్ అయ్యిందా లేదా ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి సార్. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సూపర్ 6 యాజ్ పర్ మేనిఫెస్టో ఆఫ్ టీడీపీ ప్లస్ JSP plus BJP in 2024 assembly elections in AP as on 20/08/2026 ఆగస్టు 20వ తేదీ నాటికి ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచన ఏ రకంగా ఉంది ఒక్కసారి చూడండి. మేనిఫెస్టోకి సంబంధించి సూపర్ 6 అంశాలకు సంబంధించి సంతృప్తి ఎంత ఉందయ్యా అంటే కేవలం 47% మంది మాత్రమే సంతృప్తితో ఉన్నారు. అసంతృప్తి 47% ఉంది, సంతృప్తి కేవలం 26% ఉంది, కొంతమేర మాత్రమే సంతృప్తి 15% ఉంది, చెప్పలేమని 12% మంది చెప్పారు. అసంతృప్తి చూస్తే 47% ఉంది సార్. ఇది కాకుండా కొంతమేర సంతృప్తి, ఇది కూడా అసంతృప్తిలోకి మనం చేర్చేస్తే దాదాపుగా 62%, 63% ఈరోజు ప్రజలు 47 ప్లస్ ఒక 15, ఈ 15 కూడా ఇందులోనే చేర్చేయాల్సినటువంటి అవసరం కల్పిస్తోంది. సో ఇది మొత్తం చూస్తే దాదాపు 60% వరకు అసంతృప్తి కనిపిస్తోంది. ఒక సూపర్ 6 అంశంలో మాత్రమే, సూపర్ 6 అంశానికి సంబంధించి అసంతృప్తి 47%, సంతృప్తి కేవలం 26%. ఎవరు వీళ్ళు? ఒకటి, ఎప్పటికీ టీడీపీకి ఓటేస్తారు, వాళ్ళకి అసలు ఆ సూపర్ 6 అందేటటువంటి అర్హత లేని వాళ్ళు కూడా కావచ్చు. సర్వే ఎవరెవరికి చేరుతోంది, ఎవరి దగ్గరికి వెళ్ళారు, అన్ని వర్గాల దగ్గరికి వెళ్ళారు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా 26% ఉంటే వాళ్ళు మాత్రమే చెబుతున్నారు. ఎస్, నెక్స్ట్, ఈ మధ్య కాలంలో అత్యంత ప్రధానంగా కనిపించినటువంటి అంశం డిఎస్సిలో అక్రమాలకు సంబంధించి ఇప్పటికి సిబిఐ ఎంక్వైరీ కోరుతోంది రాష్ట్ర ప్రభుత్వం. సిబిఐ ఎంక్వైరీ వేయకుండా ప్రభుత్వం పారిపోతోంది. చంద్రబాబు నాయుడు గారు పారిపోయారు, లోకేష్ గారు పారిపోయారు, ఇద్దరు పారిపోయారు. ఈ పరిస్థితుల్లో ప్రజల ముందుకొచ్చారు. ప్రజలు ఏం చెప్పారో చూడండి ఒకసారి. డూ యూ బిలీవ్ దట్ ద టీచర్ రిక్రూట్మెంట్ త్రూ డిఎస్సి హైలైట్స్ ద కరప్షన్ ఇన్ టీడీపీ, జేఎస్పీ, బీజేపీ గవర్నమెంట్? ఎస్, 48% మంది, 48% మంది అవునని చెప్పారు. దాదాపు 50% మంది డిఎస్సిలో అక్రమాలు జరిగాయని తేల్చారు. నో అని కేవలం 39% మాత్రమే చెప్పారు. అప్ టు సర్టన్ ఎక్స్టెంట్, కొంతమేర వరకని 4% మంది చెబుతున్నారు. ఇక్కడ చూస్తే దాదాపు 50% మంది ప్రజలు ఈరోజు డిఎస్సిలో అక్రమాలు జరిగాయని భావిస్తున్నారు. డిఎస్సిలో అక్రమాలకు సంబంధించి ఇది మనం చూస్తున్నాం. నెక్స్ట్, ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన చాలా అంశాలు ఉన్నాయి సార్. నేను చెప్తున్న 40 ప్రశ్నలు ఉన్నాయి. ఆ 40 ప్రశ్నలు కాకుండా చాలా అంశాలు ఉన్నాయి. అందులో కీలకమైనటువంటివి, అతి ముఖ్యమైన అంశాలను మాత్రమే నేను తీసుకుని ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాను. ఇందులో ఒకసారి చూడండి. ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఏపీ గవర్నమెంట్ యాజ్ ఆన్ 20/08/2026 ఎంత ఉంది అంటే, ఈ ప్రభుత్వం యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, పనితీరు ఎలా ఉందంటే తీవ్ర అసంతృప్తి 45% ఉంది. తీవ్రమైనటువంటి అసంతృప్తి 45%. దాదాపు 50% మంది ప్రజలు తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. కొంతమేర మాత్రమే సంతృప్తి 6, అంటే వీళ్లను కూడా అందులో కలిపేయొచ్చు ఆ 45%లో. సో 51% మంది ప్రజలు అసంతృప్తితో ఉన్నట్టుగా కనిపిస్తుంది. కొంత సంతృప్తి కేవలం 8%. సంతృప్తి వర్గం ఎంత అంటే కేవలం 30%. ఈ ప్రభుత్వం పైన ప్రజల్లో ఉన్నటువంటి సంతృప్తి, ఈ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అంటే కేవలం 30% మంది మాత్రమే బాగుందని చెప్పారు. 45% మంది తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కొంతమేర మాత్రమే సంతృప్తి ఉన్నవాళ్ళు 6% ఉన్నారు. కొంత అసంతృప్తి ఉన్నవాళ్ళు 8% ఉన్నారు. చెప్పలేము అన్నవాళ్ళు 7%. చాలా సంతృప్తి. ఎక్సలెంట్. చంద్రబాబు నాయుడు గారి పెర్ఫార్మెన్స్, కూటమి పెర్ఫార్మెన్స్, మా లోకేష్ గారి పెర్ఫార్మెన్స్
అంతకు మించి అందరికంటే గొప్పగా పర్ఫామ్ చేయగలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళందరిది కలిపితే ఎంత శాతం ఉందయ్య అంటే 4%. 4%. చాలా సంతృప్తి కేవలం 4%. ఇది పరిస్థితి. నెక్స్ట్ ఒకసారి మన ఎమ్మెల్యేల పరిస్థితి తీసుకుందాం సార్. ఎమ్మెల్యేల పనితీరు ఏ విధంగా ఉందో చూద్దాం. మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 175 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో రెడ్ జోన్ అంటే ప్రజలు తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఈ ఎమ్మెల్యేల పనితీరు పైన అసంతృప్తితో ఉన్నారు. ఈ ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉన్నారు. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలిచే అవకాశమే లేనటువంటి ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు? గెలిచే అవకాశమే లేనటువంటి వాళ్ళు రెడ్ జోన్. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వీళ్ళు గెలవరు. ఎంతమంది ఉన్నారో తెలుసా? మొత్తం ఒక్కసారి చూడండి. సార్ 72 మంది పైన తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది. ఇందులో టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు 54 మంది, జనసేనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు 13 మంది, బీజేపీకి సంబంధించి 5 తీవ్రమైనటువంటి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఈరోజు రాష్ట్రంలో ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య మనం ఒక్కసారి చూస్తున్నాం. రెడ్ జోన్లో టీడీపీ 54 మంది ఉన్నారు, జేఎస్పీ 13 ఉంది, ఇక బీజేపీ 5. ఇలా మొత్తం 72 మంది రెడ్ జోన్లో ఉన్నారు. ఇక ఆరెంజ్ జోన్ చూస్తాం. ఒకసారి అది కూడా చూద్దాం. అంటే ఈ డేంజర్ జోన్ కంటే కొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్. వీళ్ళు గెలవచ్చు, పోవచ్చు, గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఆరెంజ్ జోన్. ఈ ఆరెంజ్ జోన్ ఒకసారి చూడండి సార్. ఐఐటీన్స్ ఇచ్చినటువంటి ఆరెంజ్ జోన్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య మొత్తం 30. అక్కడ 72, ఇదొక 30, మొత్తం 102 మంది. అంటే సెంచరీ కొట్టేశారు. మొత్తం ఎమ్మెల్యేలు సెంచరీ కొట్టేశారు. 102 మంది ఎమ్మెల్యేల పైన అసంతృప్తి ఉంది. తీవ్రమైనటువంటి అసంతృప్తితో 72 మంది ఉన్నారు. అసంతృప్తిలో 30 మంది ఉన్నారు. ఇందులో టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు 29 మంది ఉంటే జేఎస్పీకి సంబంధించి 1 ఉన్నారు. ఒకసారి క్లియర్గా చూడండి. మొత్తం 30 మంది ఎమ్మెల్యేలు, టీడీపీకి సంబంధించి 29, జేఎస్పీ నుంచి 1, బీజేపీ 0, వైఎస్ఆర్సీపీ 0, మొత్తం 30 స్థానాలు. ఏ జిల్లాలలో ఎంతమంది అన్నది కూడా చాలా క్లియర్గా ఐఐటిఎన్స్ సర్వే తేల్చింది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రతి జిల్లాలో టీడీపీకి సంబంధించినటువంటి ఎంతమంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉన్నారు, ఎంతమంది ఎమ్మెల్యేలు ఆరెంజ్ జోన్లో ఉన్నారు, ఎంతమంది ఎమ్మెల్యేలు గ్రీన్ జోన్లో ఉన్నారనేది క్లియర్గా ఇచ్చింది. ఓవరాల్గా చూసినప్పుడు 102 మంది ఎమ్మెల్యేల పనితీరు పైన ఈరోజు ప్రజల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి కనిపిస్తోంది. నెక్స్ట్ ఓవరాల్గా ఒకసారి చూడండి సార్. రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్స్ ఏ జిల్లాలలో ఎలా ఉన్నాయి? రెడ్ జోన్లో మొత్తం ఎంతమంది ఉన్నారు? రెడ్ జోన్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య 72 మంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉన్నారు. 30 మంది ఆరెంజ్ జోన్లో ఉన్నారు. వీళ్ళు అటైనా కావచ్చు, ఇటైనా కావచ్చు. పరిస్థితి ఏ క్షణమైనా తలకిందులు కావచ్చు. వీళ్ళు యావరేజ్, ఇది పూర్ అన్నమాట. రెడ్లో ఉన్నవాళ్ళు పూర్ పర్ఫార్మెన్స్, వీళ్ళు యావరేజ్. గ్రీన్ జోన్లో ఉన్న వాళ్ళు మంచి పెర్ఫార్మెన్స్ కనబరుస్తున్నట్టు. అంటే 73 మంది ఉన్నారు. 72 మంది రెడ్ జోన్, ఆరెంజ్ జోన్లో 30 మంది, గ్రీన్ జోన్లో 73 మంది ఉన్నారు. ఇక్కడ ఒకసారి మనం చూస్తే శ్రీకాకుళంలో మొత్తం 10 స్థానాలకు గాను రెడ్ జోన్లో 5, ఆరెంజ్ జోన్లో 2 ఉన్నారు. అంటే 7 ఎమ్మెల్యేల పైన అసంతృప్తి కనిపిస్తోంది ఒక్క శ్రీకాకుళం జిల్లాలోని. విజయనగరంలో మొత్తం 9 నియోజకవర్గాల్లో రెడ్ జోన్లో 5 ఉన్నారు, ఆరెంజ్ జోన్లో 1 ఉన్నారు. 6 ఎమ్మెల్యేల పైన అసంతృప్తి కనిపిస్తోంది. ఆ తర్వాత విశాఖపట్నం, తూర్పుగోదావరి 15, విశాఖపట్నం 5 మంది ఎమ్మెల్యేలు రెడ్ జోను, తూర్పుగోదావరి 19 నియోజకవర్గాలకు సంబంధించి 7 ఎమ్మెల్యేల పైన తీవ్రమైనటువంటి అసంతృప్తి. పశ్చిమ గోదావరిలో 15కు 5 పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత. కృష్ణ 16కి 8 మంది పైన తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది, అసంతృప్తి కనిపిస్తోంది ప్రజల్లో. గుంటూరు 17కి 9. నెక్స్ట్ ప్రకాశం 12లో 1 రెడ్ జోన్లో ఉన్నారు, ఆరెంజ్ జోన్లో 3 ఉన్నారు, మొత్తం 4. నెల్లూరు నుంచి
10 ఉంటే అందులో 5 ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉన్నారు. కడప జిల్లాలో మొత్తం 10 ఉన్నాయి నియోజకవర్గాలు, రెడ్ జోన్లో 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. కర్నూలులో 14 ఉంటే 7 ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉన్నారు, 2 ఆరెంజ్ జోన్లో ఉన్నారు. అనంతపురం 14, 6 రెడ్ జోన్, 3 ఆరెంజ్ జోన్. చిత్తూరు 14 నియోజకవర్గాలలో మొత్తం రెడ్ జోన్లో 5 ఉన్నారు, ఆరెంజ్ జోన్ నుంచి 3 ఉన్నారు. ఓవరాల్గా రెడ్ జోన్లో 72 మంది, ఆరెంజ్ జోన్లో 30 మంది, మొత్తం కలిపితే 102 మంది 100 దాటేశారు, సెంచరీ కొట్టేశారు. వీళ్ళందరిపైన అసంతృప్తి ఉంది. తీవ్రమైన అసంతృప్తి ఉన్నటువంటి ఎమ్మెల్యేలే 70 మందికి పైగా ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. నెక్స్ట్, ఇప్పుడు మన మంత్రుల దగ్గరకు వచ్చేసాం సార్. మనం మంత్రుల దగ్గరకు వచ్చేసాం. మొత్తం 25 మంది మంత్రులు ఉన్నారు మన దగ్గర. 25 మంది మంత్రుల్లో ఎంతమంది పెర్ఫార్మెన్స్ బాగుంది ఒక్కసారి చూస్తున్నాం మనం. performance of the ministers in Andhra Pradesh as on 2008-2026. Number of ministers including chief minister, ముఖ్యమంత్రితో కలిపి 25 మంది ఉన్నారు. 25 మంది ఉంటే ఇందులో ఆరెంజ్ జోన్లో 8 మంది ఉన్నారు, రెడ్ జోన్లో 10 మంది ఉన్నారు. మొత్తం కలిపితే 18 మంది పైన అసంతృప్తి ఉంది. ఈరోజు 18 మంది మంత్రుల పనితీరు బాగాలేదు. అందులో 10 మంది మంత్రులైతే రెడ్ జోన్లో ఉన్నారు. వీళ్ళ పర్ఫార్మెన్స్ ప్రజల మనసుల్లో 0. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచే అవకాశం లేదు. కేవలం 2 ఏళ్లలోనే ఇంత తీవ్రమైనటువంటి అసంతృప్తి, వ్యతిరేకత వీళ్ళు మూటగట్టుకున్నారు 10 మంది. ఇక 8 మంది ఉన్నారు, ఆరెంజ్ జోన్లో ఉన్నారు, రెడ్ జోన్కు అతి సమీపంలో ఉన్నారు వీళ్ళు. మొత్తం 18 మంది పర్ఫార్మెన్స్ బాగలేదు. ఎవరా 18 మంది? ఆ 18 మందిలో మన ముఖ్యమంత్రి గారు ఉన్నారా? మన డిప్యూటీ సీఎం ఉన్నారా? మన విద్యాశాఖ మంత్రి ఉన్నారా? ఎవరెవరున్నారు? చాలా కీలకమైనటువంటి ప్రశ్నలు, సమాధానం మనకు చర్చ సందర్భంగా దొరుకుతుంది. ఇప్పటి వరకు నెంబర్ ఆఫ్ మినిస్టర్స్ ఇన్ గ్రీన్ జోన్ పర్ఫార్మెన్స్ బాగున్నటువంటి మంత్రుల సంఖ్య కేవలం 7 మాత్రమే. మొత్తం 25లో 7 మాత్రమే మంచి పర్ఫార్మెన్స్ కనబరిచారు. వీళ్ళు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గెలిచేటటువంటి అవకాశం ఉన్న వాళ్ళుగా మిగులుతారు. మిగిలిన వాళ్ళ పరిస్థితి డేంజర్ జోన్. ఇది రెడ్ జోన్, ఆరెంజ్ జోన్ అనేది డేంజర్ జోన్. నెక్స్ట్, ఎస్, చాలా కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఇవన్నీ ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు అలయన్స్తో పోటీ చేసింది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి, అలాగే వైఎస్ఆర్సీపీ ఇవి ఇలా పోటీ చేసే కదా. ఇఫ్ టీడీపీ, జనసేన, బీజేపీ విత్ అలయన్స్ విల్ కంటెస్ట్ అగైన్స్ట్ వైఎస్ఆర్సీపీ. ఈ 3 పార్టీలు మళ్ళీ మొన్నటి ఎన్నికల్లాగే 2024 ఎన్నికల్లాగే మళ్ళీ కలిసి పోటీ చేస్తే వీళ్ళకు వచ్చేటటువంటి ఓట్ పర్సంటేజ్ ఎంతయ్యా అంటే 44.5%. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తే వాళ్ళకు వచ్చేటటువంటి ఓట్ షేర్ పర్సంటేజ్ 44.5%. వైఎస్ఆర్సీపీ మొన్నటిలాగే ఎప్పటిలాగే ఒంటరిగా పోటీ చేస్తే వైఎస్ఆర్సీపీకి వచ్చేటటువంటి ఓట్ షేర్ 45.5%. ఎంత అసంతృప్తి 2 ఏళ్లలోనే మొదలైందో ఒక్కసారి ఆలోచించండి. 1% అదనంగా కనిపిస్తోంది. ముగ్గురు కలిసి పోటీ చేసిన వైఎస్ఆర్సీపీనే గెలిచే అవకాశం ఉందనేది ఐఐటిఎన్స్ సర్వే తేల్చి చెప్పింది. అదర్స్ 3.5, అన్డిసైడెడ్ 6.5. నెక్స్ట్, ఒకవేళ ఇదే కూటమి ఇఫ్ బీజేపీ జేఎస్పీ అలయన్స్, బీజేపీ జనసేన మాత్రమే కలిసి టీడీపీ వైఎస్ఆర్సీపీ విడివిడిగా పోటీ చేస్తే, అంటే 3 పార్టీలు ఫైట్లోకి దిగితే, 1 కూటమి, 2 టీడీపీ, 3 వైఎస్ఆర్సీపీ, అప్పుడు ఎలా ఉంటుంది అనంటే వైఎస్ఆర్సీపీ 46.5%. వీళ్ళు కూటమిగా ఉన్నప్పటికంటే విడిగా పోటీ చేయడం వల్ల వైఎస్ఆర్సీపీ 1% అదనంగా ఓట్ షేర్ సాధించబోతోందనేది క్లియర్గా అర్థమవుతోంది. టీడీపీ కేవలం 35%. మా చంద్రబాబు నాయుడు గారి పెర్ఫార్మెన్స్, మన టీడీపీ పెర్ఫార్మెన్స్ ఎక్కడ ఉందయ్యా అంటే 35%. ఇది ఒరిజినల్. టీడీపీ జీవితం, అసలైన జీవితం ఎక్కడంటే 34, 35, 36 దగ్గరే ఉండాలి. వాళ్ళది, వీళ్ళది, పక్కనోళ్ళది, ఎదిరింటోళ్ళది, పక్కింటోళ్ళది, ముందింటోళ్ళది, వెనకింటోళ్ళది, అందరిది కలిపితేనే
ఎప్పుడైనా సరే మా చంద్రబాబు నాయుడు గారు విజయం సాధించగలుగుతారు. లేకపోతే ఆయన జీవితకాలం 35 దాటేటటువంటి అవకాశం లేదు. అంటే ఒక విద్యార్థికి పాస్ మార్కులు రావాలంటే 35 రావాలి. అక్కడ ఆ దగ్గర ఆగుతారు ఆయన. ఒక్కోసారి 34 కూడా వస్తాయి. ఈ 34తోనే అధికారంలోకి వస్తారు. 4 సార్లు వచ్చేశారు. రైట్. నెక్స్ట్, బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తే వీళ్ళకు వచ్చేటటువంటి పర్సంటేజ్ ఓట్ షేర్ 10.5 కనిపిస్తోంది. అంటే బీజేపీ జనసేన కలిస్తే జనసేన మొదటిసారి డబుల్ డిజిట్ని టచ్ చేసే అవకాశం ఉంటుంది. దాని జీవిత కాలంలో డబుల్ డిజిట్ అంటే ఏంటో స్పెల్లింగ్ కూడా తెలియదు. అలాంటిది జనసేన బీజేపీతో కలిసి పోటీ చేస్తే 10.5 6% మనది ఎంత? 6%. ఆ 6% అలా ఇలా కలిపి 10.5%కి చేరే అవకాశం ఉందని చాలా క్లియర్గా ఇందులో తెలుస్తుంది. నెక్స్ట్, రైట్. ఇప్పుడు అందరినీ విడివిడిగా పోటీ చేస్తే ఎలా ఉంటుంది? ఇది ఐఐటిఎన్స్ సర్వే తేల్చినటువంటి వాస్తవం. అదే జరిగితే వైఎస్ఆర్సీపీ 47%, టాప్ ఎక్కడుందో చూశారు కదా. దరిదాపుల్లో కూడా మా టీడీపీ లేదు, మా చంద్రబాబు నాయుడు గారు కనిపించట్లేదు. దరిదాపుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు కనిపించలేదు. 36% మాత్రమే టీడీపీకి కనిపిస్తుంది. ఇప్పుడు ఎందుకు? ఎదిరింటోడు, పక్కింటోడు, వెనకింటోడు, ముందింటోడు లేడు కదా. లేకపోవడం వల్ల కేవలం పాపం 36% దగ్గర ఆగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జనసేన ఎప్పట్లాగే 6.5. ఇది డబుల్ డిజిట్కి పాపం ఇప్పటి వరకు చేరుకోలేదు. ఈ ఐఐటిఎన్స్ సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా ఈ 6%కి మించి అది ముందుకెళ్లే పరిస్థితి కూడా లేదనేది చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఇక బీజేపీ 2.5%, అదర్స్ 2.5%, అన్డిసైడెడ్ 5.5%. నెక్స్ట్, రైట్. ఫైనల్గా మీకు ఒక ప్రజల్లోకి వెళ్ళినటువంటి ప్రశ్న, కీలకమైనటువంటి ప్రశ్న, చాలా కీ పాయింట్ ఇది. చీఫ్ మినిస్టర్స్ చాయిస్ ఇన్ ఏపీ యాజ్ ఆన్ 2008-2026. మీరు ముఖ్యమంత్రిగా ఎవరిని కోరుకుంటున్నారు, ముఖ్యమంత్రిగా ఎవరుండాలని కోరుకుంటున్నారు అన్నప్పుడు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండాలని 44% మంది కోరుకున్నారు సార్. వైఎస్ జగన్ పేరు 44% మంది మద్దతు ప్రకటించారు. నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రస్తుత ముఖ్యమంత్రి గారు, 4వసారి అధికారంలోకి వచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని కేవలం 32% మంది మాత్రమే మద్దతుగా నిలిచారు. ఇక మరో ఇద్దరున్నారు కదా కూటమిలో, వాళ్ళిద్దరి పరిస్థితి ఏంటో కూడా ఒకసారి చూద్దాం. నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందంటే 5% మంది మాత్రమే భలే బాగుంటుందన్నారు. కేవలం 5% మంది. అదే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా మీరు కోరుకుంటారా అన్నప్పుడు ఎంతమంది అంటే కేవలం 6% మంది మాత్రమే. 6% మంది మాత్రమే పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏం జరుగుతుందన్న దానికి ఇది ఒక నిదర్శనం. అయితే వచ్చే ఎన్నికల్లో మీరు ఈ క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ ఐఐటిఎన్ సర్వే అడిగినటువంటి క్వశ్చన్, మీరు ముఖ్యమంత్రిగా వచ్చే ఎన్నికల్లో ఎవరిని చూడాలనుకుంటున్నారన్నది క్వశ్చన్. అది యాక్చువల్లీ అన్నప్పుడు మనకు క్లియర్ ఇండికేషన్ ఏంటంటే వైఎస్ జగన్ 44%, నారా చంద్రబాబు నాయుడు గారు 32%, నారా లోకేష్ గారు 5%, పవన్ కళ్యాణ్ గారు 6% అండ్ అదర్స్ 2%, చెప్పలేం 11% కనిపిస్తుంది. ఇది ప్రధానంగా ఈరోజు ఐఐటిఎన్స్ సర్వే తేల్చినటువంటి విషయం. ఐఐటిఎన్స్ సర్వే 40 ప్రశ్నల ప్రజల ముందు ఉంచింది. చాలా కీలకమైనటువంటి ప్రశ్నల్ని ఉంచింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల పల్స్ ఏ రకంగా ఉందో పసిగట్టేటటువంటి ప్రయత్నం చేసింది. అన్ని వర్గాల ప్రజల్ని కలిసింది. ప్రతి ఒక్కరి నుంచి కీలకమైనటువంటి ప్రశ్నల్ని సంధించి సమాధానాలు రాబట్టుకుంది. దాని ద్వారా మొత్తం అనలైజ్ చేసి ఒక రిపోర్ట్ ఇచ్చింది. దాదాపు 66 పేజీల రిపోర్టు మనకు కనిపిస్తుంది, సర్వే రిపోర్ట్. అందులో కీలకమైనటువంటి పాయింట్స్ ఇప్పటి వరకు మనం చూసాం. వీటిపైనే మనం చర్చిద్దాం.